హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయి తేజ అండి. ఈరోజు మా టాపిక్ వచ్చేప్పటికి సింగపూర్ వర్క్ వీసా స్కామ్స్ గురించి చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నామండి. ఎందుకంటే మేము సింగపూర్ ఒక ప్రమోషన్స్ చేస్తున్నాము. సింగపూర్ ప్రమోషన్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పటి వరకు చాలామంది సింగపూర్ స్కామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. క్లయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది ఏజెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలా మందికి మమ్మల్ని కాల్ చేసి అడుగుతున్నారు, సార్ లాస్ట్ టైం మాకు ఇది అయ్యింది, లాస్ట్ టైం మాకు ఇట్లా అయ్యింది, ఈసారి మీ ప్రాసెస్ ఏంటి అని చెప్పి. నేను అందరికీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయక ముందు లాస్ట్ టైం వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటో కూడా తెలుసుకున్నానండి. ఈ వీక్ మొత్తం మేము సింగపూర్ ప్రమోషన్స్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఇష్యూస్ మీద ఈ వీడియో ఉంది. ఈ వీడియో నాకున్న నాలెడ్జ్ ప్రకారం చేస్తున్నాను. మీకు ఎవరికైనా నాదేదైనా తప్పు అనిపించినా కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీకు పక్కా రిప్లై ఇస్తాను. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాట్ ఓన్లీ ద జాబ్ ఓపెనింగ్స్, మంచి మంచి ఇమిగ్రేషన్ టాపిక్స్తో మేము వీడియోస్ చేస్తాము. ప్రతి వీడియో మీకు యూస్ఫుల్ అయ్యేలాగా ఉండేలాగా చూసుకుంటాము. సో టాపిక్లోకి వచ్చేద్దామండి. సింగపూర్ స్కామ్స్. ఎందుకు సింగపూర్ స్కామ్స్ అంటున్నామంటే, నేను లాస్ట్ ఇయర్లో కూడా సింగపూర్ జాబ్ రీసెర్చ్ చేశాను. కానీ దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్గా సింగపూర్ జాబ్ వర్క్ పర్మిట్, స్టడీ ప్లస్ వర్క్ పర్మిట్ ఇది చేస్తున్నాను. సో మేము ఫేస్బుక్ యాడ్ ప్రమోషన్స్ అట్లా చేసినప్పుడు చాలామంది కాల్ చేశారండి. కాల్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, మార్కెట్లో జెన్యూన్ కన్నా ఫేక్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నాకు ఎందుకు అనిపించింది అంటే అండి, చాలామంది అసలు లేని ప్రాసెస్ చెప్తున్నారు. అంటే సింగపూర్కి అసలు అట్లాంటి ప్రాసెస్ ఉందా అని గవర్నమెంట్ వెబ్సైట్లోనే లేదు. అలాంటి ప్రాసెస్ క్లయింట్స్ వచ్చి నాకు చెప్తున్నారు, సార్ లాస్ట్ టైం మేము ఇట్లా చేశాము కానీ మాకు ప్రాసెస్ అవ్వలేదు అని చెప్పి. సో అప్పుడు నాకు అనిపించింది, ఇట్లాంటి స్కామ్స్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళి చెప్తే మేబీ ముందు ముందు అట్లీస్ట్ కొంతమందికైనా అవేర్నెస్ వస్తుంది సింగపూర్ జాబ్ వీసాస్ మీద అని చెప్పి మేము ఈ టాపిక్ అనేది తీసుకున్నామండి. సో నాకు బాగా అర్థమైన స్కామ్ ఏంటంటే, ఫస్ట్ చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, సార్ సింగపూర్ మెడికల్స్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి, ఎంత అవుతుంది అని. స్టార్టింగ్లో నాకు కన్ఫ్యూజన్ అనిపించిందండి, ఏంటి వీళ్ళు సింగపూర్ మెడికల్స్ అడుగుతున్నారు, అసలు ఏంటిది అని చెప్పి. సార్ మీరు ఒకవేళ హోటల్ ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఐటీ నాన్ ఐటీ ఇండస్ట్రీస్కి ఎస్ పాస్, ఈ పాస్ మీద మీరు కానీ అప్లై చేస్తుంటే మాత్రం మీకు అసలు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు. అసలు మీరు ఇక్కడ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఎంప్లాయర్ మీకు సపోర్ట్ చేస్తారు. అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి, ఇది బాగా గుర్తుంచుకోండి. ఎవరైనా మెడికల్స్ అని చెప్పి 20,000 30,000 అడిగితే మాత్రం అది పక్కా ఫేక్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే అసలు మెడికల్స్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ సెకండ్లీ నేను అబ్జర్వ్ చేసిన ఇంకో స్కామ్ ఏంటంటే శాలరీ అండి. సింగపూర్లో ప్రెసెంట్ హోటల్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే వీటిలో కానీ కొంతమందికి 3,000 4,000 ఎస్జిడి వస్తుంది, 7,000 ఎస్జిడి వస్తుంది అని చెప్తున్నారంట. సార్ ఇప్పుడు సింగపూర్లో అసలు శాలరీస్ అంత అనేది లేవు. ఒకవేళ మీరు ఓన్గా మీ రెజ్యూమ్ మార్కెటింగ్ చేసుకున్నా కూడా ప్రెసెంట్ అసలు మీకు ఎప్పుడు అప్రూవ్ వస్తుంది అనేది చెప్పలేము. కానీ డైరెక్ట్ ఎవరైతే ఎంప్లాయర్ మనకి స్పాన్సర్షిప్ ఇచ్చి తీసుకుని వెళ్తున్నారో వాళ్ళ దగ్గర మీకు 1,200 1,500 హెచ్జిడి కన్నా శాలరీ ఉండదు సార్. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. జస్ట్ ఎవరైనా 3,000 హెచ్జిడి అని చెప్తున్నారో అది స్కామే అండి. ఎందుకంటే జస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి, మీరు ఎక్కువ శాలరీ అని చెప్తే ఇమీడియట్గా చేసేస్తారు అని చెప్పి. ఎందుకంటే బయట ఏజెంట్స్ మిమ్మల్ని ఒక గొర్రెల్లాగా తీసుకుంటున్నారండి. వాళ్ళు ఏది చెప్తే అది మీరు నమ్మేస్తున్నారు అని చెప్పి. సో అట్లా చేయకండి, మీరు కొంచెం రీసెర్చ్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో అది మీకు పక్కా యూజ్ అవుతుంది. ఇది నేను అబ్జర్వ్ చేసిన సెకండ్ స్కామ్ అండి. థర్డ్ స్కామ్ వచ్చేటప్పటికి ఈ ఏజెంట్ ఫీజెస్. ఎవరు చెప్పారో తెలియదు కానీ 50,000 ఇక్కడ కట్టేసి బ్యాలెన్స్ అమౌంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత శాలరీ డిడక్షన్ చేసుకుంటాం. సార్ సింగపూర్కి అసలు అట్లాంటి ఆప్షనే లేదు. నేను చెప్తున్నా కండి, మిమ్మల్ని ఒక గొర్రెలు చేసి మిమ్మల్ని నమ్మించి మీ దగ్గర ఒక 30,000 50,000 తీసుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాన్. ఎందుకంటే మీకు వచ్చే వీసా మీద మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి వేరే ఎంప్లాయీ దగ్గరికైనా వెళ్ళిపోయి పని చేసుకోవచ్చు. అలాంటప్పుడు మనకి ఆ ఎంప్లాయర్ ఎందుకు మనల్ని నమ్మి మీకు పే లేటర్ ఆప్షన్ ఇస్తారు? అలాంటి ఆప్షన్ అసలు ఇవ్వరండి.
ఇదేంటంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ఈ ఏజెంట్స్ స్కామ్స్ ఇట్లా ప్రతిదీ స్కామ్ అయిపోయిందండి. నిజం చెప్పేవాడిని కూడా నమ్మలేనంత స్కామ్ ఇప్పుడు మార్కెట్లో ఉంది. అది పక్కాగా చెప్పాలంటే వీసాస్ డిపార్ట్మెంట్ లోనే ఉందండి. వీళ్ళే కావాలని చెప్పి లేని ప్రాసెస్ కూడా క్రియేట్ చేసి దానికి అడ్వాంటేజ్ ఉంది ఇట్లా అని చెప్పేసప్పటికి మీకు మనీ తక్కువ అవుతాయి అని చెప్పి మీరు 100% చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా స్కామ్స్ ఎక్కువ అయిపోయినాయి అండి. సో ఇలాంటి స్కామ్స్ ఉన్నాయని మేము అవేర్నెస్ లోకి వచ్చి ఈ వీడియో తీస్తున్నామండి. ఇట్లాంటి స్కామ్స్ మీరు ఏమైనా ఫేస్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాత్రం కింద కనిపించే నంబర్ కి కాల్ చేయండి. ఆర్ఎల్స్ మా ఆఫీస్ కి డైరెక్ట్ గా విజిట్ అవ్వండి. మేము మండే టు ఫ్రైడే అవైలబిలిటీలో ఉంటాం. సాటర్డేస్ మాత్రం ఆన్ అపాయింట్మెంట్ మాత్రమే వీలవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్ గా మా ఆఫీస్ అయినా విజిట్ అవ్వచ్చు. మీకు ఆఫీస్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మా ఛానల్లో కామెంట్స్ లో మీకు మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.